భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం నాయకుల మధ్య వివాదం ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొన్న జీవీఎల్ తెలుగుదేశం విప్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య సవాళ్లతో కూడిన ఆసక్తికర చర్చ నడిచింది. ఈ చర్చలో వెంకన్న జీవీఎల్ పై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు తాను నిరూపిస్తానని, ఒకవేళ నిరూపించడంలో తాను విఫలమైతే పదవులకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవటమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతాను అని ఆశ్చర్యకర సవాల్ విసిరారు. ఇంతకీ వెంకన్న చేసిన ఆరోపణలు ఏంటి అంటే, రాజకీయ నాయకుడిగా ఎవ్వరికీ తెలియని జీవీఎల్ కు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తుల వివరాలు తాను టీవీ ఛానల్ చర్చలో జీవీఎల్ సమక్షంలో బయటపెట్టి జీవీఎల్ అసలు రూపం బహిర్గతం చేస్తాను అని. దీంతో షాక్ అయిన జీవీఎల్ తాను వెంకన్నతో చర్చకు సిద్ధంగా లేనని, కావాలంటే తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ చర్చకు వస్తే తాను కూడా వస్తారని అన్నారు. దీనికి వెంకన్న స్పందిస్తూ, ఆరోపణలు చేసింది తానైనప్పుడు వాళ్లెందుకు వస్తారని, బహుశా జీవీఎల్ తన స్థాయికి నా స్థాయి సరిపోదని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఒకవేళ అదే కారణమైతే జీవీఎల్ కంటే 3 ఏళ్ల ముందే తాను ఎమ్మెల్సీ అయ్యానని, తాను విప్ అవటం వల్ల తనకేపీలో కేబినెట్ ర్యాంకు ఉందన్నారు వెంకన్న. జీవీఎల్ ఢిల్లీలో ఉన్నందున రావటం ఇబ్బందైతే చర్చ కోసం తాను ఢిల్లీ వెళ్లడానికి రెడీ అని క్లారిటీ ఇచ్చారు. జీవీఎల్ గారు, మీరు విజయవాడ వచ్చినా సరే, నన్ను ఢిల్లీ రమ్మన్నా సరే నేను రెడీ అన్నారు వెంకన్న. జీవీఎల్ స్పందిస్తూ, తెలుగుదేశం వాళ్లు చెబుతున్నంత ఆస్తులు తనకి లేవని, ఒకవేళ తన పేరు మీద ఉన్నట్టు నిరూపిస్తే ఖచ్చితంగా తాను అందులో 10 కోట్లు ఏపీ జర్నలిస్టులకు రాసిస్తాను అని ప్రతి సవాల్ విసిరారు. అయితే తాను బుద్ధా వెంకన్న కోరినట్టు చర్చకొస్తాను అన్న హామీ మాత్రం ఇవ్వలేదు. బుద్ధా వెంకన్న తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్నే వదిలిపెట్టి వెళ్లిపోతాను అని ఊహించని ఛాలెంజ్ చేశారు. వెంకన్న విశ్వాసంతో సూటిగా మాట్లాడితే, జీవీఎల్ తానెప్పుడో 1993లో ఆస్తులు కొన్నానని, వాటి విలువ పెరిగిందని, తాను దేశంలోనే నంబర్ 1 సెఫాలజిస్ట్ అంటూ సంబంధం లేకుండా మాట్లాడాడు. బుద్ధా వెంకన్న ఒకే మాట మీద తన వాదనను కొనసాగించగా జీవీఎల్ మాత్రం తడబడ్డారు. తన ఆస్తుల విషయంలో ఎటువంటి సమస్య లేకపోతే సుజనా అయితే చర్చ కూర్చుంటాను, సీఎం రమేష్ అయితేనే మాట్లాడుతాను అని అనటం ఎందుకు? ఇప్పుడు ఏ సమస్య లేకపోయినా ఏదో సమస్య ఉంది, అందుకే జీవీఎల్ సంకోచిస్తున్నారు అనే అభిప్రాయం ఆ టీవీ షో చూసిన వారికి కలగజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.